ప్రతి గ్రామానికి తండాకు రోడ్లు వేస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. పిల్లల చదువు కోసం కొత్తగా స్కూళ్లు నిర్మిస్తామని చెప్పారు. హైదరాబాద్ బంజారా భవన్లో జరిగిన సంత్ సేవాలాల్ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు సీఎం రేవంత్ రెడ్డి. గత ప్రభుత్వం లంబాడాలకు సముచిత స్థానం ఇవ్వలేదని ఆరోపించారు. సేవాలాల్ జయంతిని ఏటా ఘనంగా నిర్వహిస్తామన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇందుకోసం 2 కోట్లు కేటాయిస్తామని చెప్పారు. సేవాలాల్ జయంతి రోజు ఆప్షనల్ హాలిడేగా ప్రకటిస్తున్నామన్నారు. హైదరాబాద్ బంజారా భవన్ లో జరిగిన సంత్ సేవాలాల్ జయంతి వేడుకలకు సీఎం చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకుందే బంజారాల కోసమన్నారు. బంజారా సోదరులను కలవడం అంటే కాంగ్రెస్ కుటుంబ సభ్యులను కలుసుకున్న ఆనందం. ఇందిరమ్మ రాజ్యం వచ్చిందే బంజారాల కోసం, ఇందిరమ్మ రాజ్యం తెచ్చిందే ఈ బంజారా సోదరులు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. సంత్ సేవాలాల్ జయంతిని ఆప్షనల్ హాలిడే కింద రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. కోటి కాదు, ఇంకొక ₹1 కోటి జమ చేసి 2 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం సేవాలాల్ జయంతి ఉత్సవాలను జరపడానికి కేటాయిస్తుంది. గత ప్రభుత్వంలో లంబాడాలకు సముచిత గౌరవం లేదని ఆరోపించారు. తమ ప్రభుత్వం కీలకమైన శాఖల్లో బంజారాలను నియమించామని చెప్పారు. తండాలు గూడాలలో 1-2 విద్యార్థులున్నా వారి కోసం పాఠశాలను నిర్మిస్తామని హామీ ఇచ్చారు. బీటీ రోడ్డు లేని ప్రతి గ్రామానికి రోడ్లు వేస్తామని హామీ ఇచ్చారు సీఎం రేవంత్. గత ప్రభుత్వం సింగిల్ టీచర్ పాఠశాలలు మూతేసింది అంటే బంజారాలను చదువులకు దూరం చేయడమే. అందుకే మా ప్రభుత్వం తప్పకుండా అన్ని తండాలలో గూడాలలో పాఠశాలలు తెరిచే బాధ్యత మేము తీసుకుంటాం. చదువులు మీ తండాకు తీసుకొచ్చే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది. అన్ని తండాలకు బీటీ రోడ్లను వేసే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది. అన్ని గ్రామ పంచాయతీలుగా ప్రకటించిన తండాలకు గూడాలకు గ్రామ పంచాయతీ భవనాలను మంజూరు చేసి సంవత్సరం తిరిగే లోపల వాటి అన్నిటిని కూడా నిర్మాణం చేయించే బాధ్యత. మొన్నటి వరకు రాష్ట్రంలో దొరల రాజ్యం ఉందని, ఇప్పుడు ప్రజారాజ్యం ఏర్పడిందని చెప్పారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. బంజారా భవన్ లో సేవాలాల్ జయంతి వేడుకలకు హాజరయ్యారు. లంబాడాలను ఎస్టీలో చేర్చిందే కాంగ్రెస్ అన్నారు. లంబాడాలు కాంగ్రెస్ కు వెన్నెముక లాంటి వాళ్ళన్నారు. ఈ బడ్జెట్ లో 21,000 కోట్లను విద్యారంగంపై ఖర్చు చేస్తున్నామని చెప్పారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. గత 10 సంవత్సరాల రాష్ట్రాన్ని నిర్లక్ష్యం చేసి ప్రభుత్వ విద్యారంగాన్ని దూరం చేసిండ్రు. మీలాంటి పేద లంబాడీ సోదరులకు ప్రభుత్వ స్కూళ్లు లేకుండా టీచర్ల నియామకం చేయకుండా చేస్తే మన గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న ప్రవేశపెట్టిన బడ్జెట్ లో దాదాపు 21,000 కోట్ల రూపాయలు విద్యారంగం మీద పెట్టి త్వరలో టీచర్లు కూడా భర్తీ చేస్తారని ప్రకటించడం జరిగింది. మన్నరదాకా చూసాం రాజ్యం, ఇవాళ ప్రజారాజ్యం వచ్చింది. ఇవాళ మన్నరదాకా దొరల రాజ్యం చూసాం. మీలాంటి వాళ్ళు లంబాడి వాళ్ళు వెనుకబడ్డ వాళ్ళు బాగుపడాలంటే ఇందిరమ్మ రాజ్యం 10 ఏళ్ళు కాదు 20 ఏళ్ళు ఉండాలి. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకల్లో మహాభోగ్ బండారో కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా ఓయూ ఎన్సీసీ గేట్ నుంచి ఆర్ట్స్ కాలేజీ వరకు బంజారా డ్యాన్స్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఓయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ, మాజీ ఎంపీ సీతారాం నాయక్, ప్రొఫెసర్ మంగో, ప్రొఫెసర్లు, స్టూడెంట్లు పాల్గొన్నారు. సిటీ వ్యాప్తంగా సంత్ సేవాలాల్ మహారాజు జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. అన్ని రాజకీయ పార్టీల నేతలు ఆయా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.